ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 2 గంటలుగా జూబ్లీ హిల్స్ పిఎస్లో కేటీఆర్ను విచారణ చేస్తోంది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి కేటీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్. బీఆర్ఎస్ పార్టీకి వ్యాపారుల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ను బెదిరించి రాయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సంధ్యా శ్రీధర్రావు తనను బెదిరించి 12 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్ పార్టీకి ఇప్పించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల సమయంలో పలువురు వ్యాపారులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 2 గంటలుగా జూబ్లీ హిల్స్ పిఎస్లో కేటీఆర్ను విచారణ చేస్తోంది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్. బీఆర్ఎస్ పార్టీకి వ్యాపారుల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ను బెదిరించి రాయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సంధ్యా శ్రీధర్రావు తనను బెదిరించి 12 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను బీఆర్ఎస్ పార్టీకి ఇప్పించారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల సమయంలో పలువురు వ్యాపారులను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 2 గంటలుగా జూబ్లీ హిల్స్ పిఎస్లో కేటీఆర్ను విచారణ చేస్తోంది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటలు కావస్తుంది విచారణకు సంబంధించి. ప్రస్తుతం సిట్కు సంబంధించిన బృందం విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్తో పాటుగా సిట్కు సంబంధించిన 4 అధికారులు ఉన్నారు. నలుగురు అధికారులతో పాటుగా విజయ్ కుమార్, సిట్కు సంబంధించిన మరో సభ్యుడు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం 5 అధికారులు ప్రస్తుతం కేటీఆర్ని విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కేటీఆర్కి సంబంధించి ప్రత్యేక గదిలో ఈ సిట్ బృందం ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తుంది. అలాగే రాధాకిషన్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా ప్రస్తుతం సిట్ కార్యాలయానికి వచ్చారు. ఇందులో ప్రధానంగా ఒక కంప్లైంట్ ఉంది సిట్ దగ్గర. ప్రధానంగా సంధ్యా శ్రీధర్రావు, ఎవరైతే సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన శ్రీధర్రావు ఉన్నాడో అతను తనను బెదిరించి దాదాపు 13 కోట్ల రూపాయలకు పైగా కూడా ఎలక్ట్రల్ బాండ్లు రాయించుకున్నారనేది ప్రధానంగా అతను ఆరోపిస్తూ గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు సంబంధించిన దాంట్లో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇందులో కేటీఆర్కి సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉందనేది, ఎందుకంటే ప్రస్తుతం కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా విచారణ అనేది కొనసాగుతుంది. ఈ ఎలక్ట్రల్ బాండ్లు కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం, ఆ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడి ఆ తర్వాత ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసేలాగా ఒత్తిడి చేశారన్న ప్రధాన అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలపైనే ప్రస్తుతము సిట్టు విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే ఈ గతంలో సిట్టు విచారణ సందర్భంగా పలు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్లలో ప్రధానంగా ఇదే అంశం తెరపైకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. తమని ఒత్తిడి చేశారు ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసేలాగా. ఈ నేపథ్యంలోనే తాము కొనుగోలు చేయాల్సి వచ్చింది అనేది కూడా వాళ్ళు స్టేట్మెంట్లలో చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఏంటి ఈ బెదిరింపులకు ఏ విధంగా పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు ఏ విధంగా చేయగలిగారు, ఎవరు చెప్తే చేశారన్న దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఒకవైపు కనబడుతుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు
హరీష్ రావుని విచారించిన తర్వాత ఏ ఏ అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయో వాటి ఆధారంగా కూడా ప్రస్తుతం కేటీఆర్ని అయితే విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయ్ కుమార్ ఉన్నారు, ఎస్బీ డీసీపీ విజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకవైపు, అలాగే మరొక నలుగురు అధికారులు, ఇందులో ఏసీపీ వెంకటగిరి ఉన్నారు, అలాగే శ్రీధర్, కేఎస్ రావు, నారాయణ రెడ్డి, ఈ నలుగురు అధికారులు మొత్తం 5 సిట్టుకు సంబంధించిన బృందం ప్రస్తుతం అయితే కేటీఆర్ని విచారిస్తూ ఉన్నారు. దాదాపు 2 గంటలు దాటిపోయింది ఇప్పటి వరకు విచారణకు సంబంధించి ప్రారంభమై. ప్రస్తుతం ఆ విచారణ దాదాపు 2 గంటల వరకు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు, మళ్ళీ 3 గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఇలా విచారణకు సంబంధించి కనుక చూసుకుంటే రాత్రి 7 గంటల వరకు, అంటే దాదాపు 6 నుంచి 7 గంటల వరకు కేటీఆర్ విచారణలోనే ఉండే అవకాశం కనబడుతుంది. సిట్ కార్యాలయంలోనే ఉంటారు, ఆ తర్వాతనే బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అలాగే కేటీఆర్ ఈ విచారణకు వచ్చే ముందు తన వెంట కొన్ని పేపర్స్, అలాగే రెడ్ కలర్లో ఒక బుక్ను కూడా లోపలికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అందులో సిట్ ఏదైతే కొన్ని అంశాలు తెచ్చిందో వాటికి సంబంధించిన సమాధానాలు, ఒకవేళ క్వశ్చన్స్ కనుక అడిగితే వాటికి చెప్పడానికి, ఆన్సర్స్ చెప్పడానికి ఆ పేపర్స్ని కూడా తీసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగే దాంట్లో సిట్ జారీ చేసిన నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ కాపీని కూడా తన వెంట తీసుకొని వెళ్ళారు కేటీఆర్. ఇప్పుడు మొత్తం లోపల కేటీఆర్తో పాటు రాధాకిషన్ రావును కూడా ప్రధానంగా ఈ ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన ఒక్క కేసులో విచారిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ విచారణకు సంబంధించిన పరిస్థితి ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.